నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహిళా సాధికారత వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యమన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. 292 డ్వాక్రా గ్రూపులకు 2,09,00,000 రూపాయల మేర వైఎస్ఆర్ ఆసరా పంపిణీ చేసిన ఎమ్మెల్యే. పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదన్న మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. 23వ వార్డులో పారిశుద్ధ్య లోపం లేకుండా చర్యలు తీసుకున్న చైర్పర్సన్. విద్యుత్ వినియోగంలో ఎదురవుతున్న డిమాండ్ను అధిగమించేందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్న తెనాలి విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీరింగ్ శాఖ ఈ నెల 29 నుంచి 3 రోజుల పాటు జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనాలని వినియోగదారులకు పిలుపు. మన జీవితాలు మెరుగుపడాలంటే కులం కాదని మేలు చేసే ప్రభుత్వం ఉండాలని, ఆ ప్రభుత్వంలో మంచి చేసే సీఎం ఉండాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీటు కోసం ఒకరు, ఎప్పుడో వచ్చి కనిపించి వెళ్లేది ఒకరు ఇప్పుడు ప్రత్యక్షమయ్యారని ఆయన అన్నారు. పట్టణంలో 4 నుంచి 11 వార్డులకు సంబంధించి 4వ విడత 2,09,00,000 రూపాయల వైఎస్ఆర్ ఆసరా డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమంలో ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. తెనాలిలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా పింఛన్ కార్యక్రమాన్ని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమైతే హామీలు ఇచ్చారో వాటిని తూచా తప్పకుండా నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. తెనాలి పట్టణంలో 1,498 డ్వాక్రా గ్రూపులు ఉండగా వాటికి సంబంధించి 14,656 సభ్యులకు 47,87,00,000 రూపాయలు ఇచ్చినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఇప్పుడు ఇస్తున్న 8 వార్డుల్లోని 292 స్వయం సహాయక గ్రూపులలోని 2,875 మంది సభ్యులకు 2,09,00,000 రూపాయలు 4వ విడత ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. మొత్తం మీద పట్టణంలో 4 విడతలుగా 47,87,00,000 రూపాయలు వేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు. అత్యంత ప్రమాదకరమైన కరోనా టైంలో కూడా అంతటా తిరిగి ప్రజల యోగక్షేమాలు చూశానని, ఆ దశలో తాను కూడా కరోనా బారిన పడ్డానని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఇప్పుడు మీ ముందుకు వచ్చేవారు ఆనాడు ఒకరన్నా మీకు కనిపించారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు చెయ్యలేనిది తాము చేశామని, ఏదైతే చేశామో అదే చెప్పామని, ఇది నిజమనే సంగతి మీకు కూడా తెలుసని ఆయన అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మిమ్మల్ని ప్రలోభాలకు గురి చేసి మోసగాళ్లని నమ్మవద్దని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. ఈ తెనాలి నియోజకవర్గంలో ఓ శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 1,800 కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఈ నా నియోజకవర్గంలో నివసిస్తున్న అక్కా చెల్లెల అకౌంట్లో కానీ, అన్నదమ్ముల అకౌంట్లో కానీ అనేక సంక్షేమాల కింద నేను డబ్బులు వేశాను. కావాలంటే ఏ ఇంటో ఎవరికి ఇచ్చానో కూడా చూద్దాం. ఇంతాక సోదరుడు భాస్కర్ మాట్లాడుతూ చెప్పాడు, అన్నాయి 27,000 మందికి నివాస స్థలాలు ఇచ్చారు. నిజమే, ఇచ్చారు. ఇదే వార్డులో నేను ఎంతమందికి ఇచ్చానో, ఏ ఇంటో నేను స్థలం ఇచ్చానో నేను గనక ఈ రోడ్డు మీద చివరి నుంచి నుంచోబెట్టి పట్టాతో సహా నుంచోబెడతా. సుమారు 405 మందికి ఈ వార్డులో అక్కా చెల్లెళ్ళకి ఇచ్చాను నేను. 10వ వార్డులో 405 మందికి ఈ వార్డులో నివసిస్తున్న అక్కా చెల్లెళ్ళకి నేను పట్టాలు ఇచ్చాను. ఎవరైనా కానీ ఇంతకుముందు శాసనసభ్యులకు పనిచేసిన వాళ్ళు, ఇదిగోనే ఈ వార్డులో మేము కూడా ఇంతమందికి ఇచ్చాం, 20 మందికి ఇచ్చాం, 30 మందికి ఇచ్చాం, 40 మందికి ఇచ్చాం అని రమ్మనండి. నేను 405 మందికి ఇచ్చా. ఇది నిజం. నేను శాసనసభ్యుడిగా మన ఇదే తెనాలి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఇది 4వ విడత. మన తెనాల్లో ఉన్న సంఘాలు మొదటి విడత 1,475 గ్రూపులు, అంటే దాంట్లో సభ్యులు 14,813 మంది ఉంటే మొదటి సంవత్సరం 11,80,00,000 రూపాయలు రుణమాఫీ కింద వేశాం. నేను శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తాను. రెండో విడత 1,498 గ్రూపులకి
14,656 మంది సభ్యులున్న గ్రూపుకి రెండో విడత 12,14,00,000 వేశారు. 12,14,00,000 రెండో విడత. అలాగే మూడో విడత 1498 మంది గ్రూపులకి 14,656 గ్రూపు సభ్యులైతే మూడో విడత వాళ్ళ అకౌంట్లో 11,97,00,000 మూడో విడత వేశారు. ఇప్పుడు నాలుగో విడత 1498 గ్రూపులైతే 14,656 మంది దాంట్లో సభ్యులుంటే ఇప్పుడు 11,97,00,000 వేసాం నాలుగో విడత వేస్తాం. అంటే మొత్తం ఈ తెనాలి పట్టణం 40 వార్డులో 14,656 మంది అక్కా చెల్లెలు డ్వాక్రా సంఘాల్లో ఉన్న ఈ తెనాలి పట్టణంలోని 40 వార్డులో ఉన్న అక్కా చెల్లెలకి 47,87,00,000 రూపాయలు ఒక్క ఆసరా రుణమాఫీ కింద వేసిన ప్రభుత్వం, వేసిన ఎమ్మెల్యే మీ ముందున్నాడు. మీరు గెలిపించిన ఎమ్మెల్యే, మీరు గెలిపించిన ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 47,87,00,000 రూపాయలని ఒక్క ఆసరాలో తెనాలి పట్టణంలో ఉన్న 40 వార్డులో ఉన్న అక్కా చెల్లెలకి వేశారు. ఇది నిజమా కాదా అని ఆలోచించమంటారు. మరి ప్రభుత్వం ఇంకేం చేస్తుంది? మరి అటువంటి ప్రభుత్వాన్ని, చేసిన ప్రభుత్వాన్ని, నిలుపుకున్న ప్రభుత్వాన్ని, మాట ఇచ్చిన ప్రకారం సంక్షేమం చేసిన ప్రభుత్వాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత, గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలుగా మనది. అది ఆలోచించమంటున్నాను. కరోనా టైంలో ఎవడ కనపడ్డాడమ్మా? నిజంగా చెప్పండి, నా కోసం కాదు. కరోనా టైంలో ఈ తెనాలి పట్టణంలో ఎవడ కనపడ్డాడు? నేను మనిషినేగా, నాకు పిల్లలు ఉండాలిగా. నాకు రాదా కరోనా? నాకు వచ్చిందిగా. వాళ్ళందరూ దాక్కున్నారు. ఒకడు హైదరాబాద్లో దాక్కున్నాడు, ఒకడు గుంటూరులో దాక్కున్నాడు. నేను శాసనసభ్యుడిగా ప్రతి వార్డుకి వచ్చి ప్రతి వార్డులో బీచింగ్ వేయించిన దగ్గర నుంచి ఆ రోజు సీను ఇక్కడ ఉన్న ఈ కౌన్సిలర్స్ అందరినీ ఎక్కడ కంచి లేపించానా, ఎక్కడ వస్తే అక్కడ దీన్ని వేయించానా, బీచింగ్ వేయించానా, కూరగాయలు పంచిచ్చానా. ఏడా కదా కూరగాయలు కూడా పెట్టించింది నేను ఇదే సచివాలయంలో. ఎందుకు? విపత్కర పరిస్థితి, ప్రపంచం మొత్తం స్తంభించింది, ఎవరు ఏం చేయలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూడా నా కరోనా వచ్చిందని భయపడి నేను కూర్చునే కన్నా జాగ్రత్తలు తీసుకొని రోడ్డు మీదకు వచ్చి జాగ్రత్తగా అన్ని మానిటరింగ్ చేశారు. ఎందుకు? సాధ్యమైనంత వరకు ప్రజల యొక్క ప్రాణాన్ని కాపాడదాం, మనకేం చేత అయితే చేయగలుగుతాం. ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో మనం ఏం చేయగలిగితే చేద్దాం, 10 మంది చేత చేపిద్దామని చెప్పి నేను భయపడకుండా తిరిగి ఆఖరికి నేను కూడా కరోనా తెచ్చుకున్నా. ఇవాళ ప్రతివాడు మాటలు చెబుతున్నాడు, ఎక్కడ టిట్కో హౌసెస్ అప్పటికప్పుడు ఆటితో ఫ్యాన్లు బిగించి ఆఖరికి కాలేజీలు అన్నిటితో మంచాలు బాగు చేసి అక్కడ పెట్టించారు. హాస్టల్స్లో ఎన్ని మంచాలు అక్కడ పెట్టించి ఎవరికైతే పాపం కరోనా సోకిందో వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఊరికి దూరంగా ఉంటుందని చెప్పి వాడికి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో అక్కడ పెట్టి మందులు ఇచ్చి ఇంజక్షన్లు చేపించి సాధ్యమైనంత వరకు చూసాం. కొంతమందిని పోగొట్టుకున్నాం, కొంతమంది చనిపోయారు. ఎవరు చేశాడు అప్పుడు? ఏడబోయారు అప్పుడు? అంటే నేను ఇదేదో విమర్శగా మాట్లాడుతున్నా, లేదు నేనేదో గొప్పని వాళ్ళందరూ పనికిరాని వాళ్ళు కాదు. నా భావన ప్రభుత్వం అనేక రూపంగా సంక్షేమం ఇస్తుంది. అర్హత కలిగిన ప్రతి పేదవ కుటుంబానికి మనం ఇద్దాం. దీంట్లో రాజకీయం ఏంది? దీంట్లో ఆడు ఓటు వేసాడు, ఈడు ఓటు వేయలేదు, ఈ చెత్త రాజకీయాలు పెట్టుకుంటూ ఇట్టాగే పోతాయి. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు? అందుకే నేను ఎక్కడ ఎవరితో గొడవ పెట్టుకోవటమో లేకపోతే వీడికి వద్దు వీడికి ఏంటనో ఇట్లాంటి పిచ్చి రాజకీయం నేను చేయలే. ఎంతమంది అర్హత ఉంటే అంతమందికి ఇండియా
ఏమైందిలే పోనీ ఆడేదో అన్న ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు అంటే ఏమైందిలే తీసుకుంటే ఈసారి ఆడికే తెలిసింది మన ప్రభుత్వం బాగా చేసిందని వాడే మెచ్చుకుంటాడు ఈయననే చెప్పాం. అలా ఈ బట్టే ఈ ఒక్క తెనాలి నియోజకవర్గంలో 1800 కోట్ల రూపాయలు ఈ తెనాలి నియోజకవర్గం ఉన్న పేదవాడు మధ్యతరగతి వాడి అకౌంట్లో పడ్డాయి. నేను 2,64,000 మంది మన నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు 85% ఇళ్ళకి 85% ఇళ్ళకి ఈరోజు సంక్షేమం ప్రతి ఇంట్లో వేశాను. చూసుకొని కావాలంటే చేసిన ప్రభుత్వం చేసి మాట్లాడుతున్నాం, చేసి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఈరోజు కూడా ఆసరా 4వ విడత 3 విడతలు చేసి 4వ విడత కూడా అకౌంట్లో డబ్బులు వేస్తా ఈ ఇనాగ్రేషన్లో మీకు చెబుతూ ఉన్నాను. తెనాలి పట్టణానికి సంబంధించి ఇప్పటికీ 47,87,00,000 రూపాయలని తెనాలి పట్టణంలో 40 వార్డులో ఉన్న అక్కా చెల్లెలకి వేసి ఇచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, పంచింది నేను, తీసుకున్నది నా నియోజకవర్గంలో ఉన్న అక్కా చెల్లెలు డ్వాక్రా సంఘాల్లో ఉన్నాను. దీంట్లో ఏంది అబద్ధం? రాబోయే రోజుల్లో ఆ కృతజ్ఞత నిలుపుకునేదానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీస్సులు ఇవ్వమని, మీ శాసనసభ్యుడిగా అన్నామలై శివకుమార్కి ఆశీస్సులు ఇవ్వమని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ మాట్లాడుతూ మన కుటుంబ సభ్యుల్లో ఒకరుగా మన వెంటే ఉండి మన సమస్యలను పరిష్కరిస్తూ మన బాగోగులు చూస్తూ ఉన్న ఏకైక నాయకుడు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అని, మన ఆశీస్సులు నిండుగా ఆయనకు ఇవ్వాలని ఆమె అన్నారు. ఇదే విధంగా 4 నుంచి 11 వార్డులకు సంబంధించిన కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొని వైసీపీ ప్రభుత్వం పేదల పక్షాన అందిస్తున్న సంక్షేమం మరువదన్నారు. అనంతరం డ్వాక్రా మహిళలకు 2,09,00,000 రూపాయల వైఎస్ఆర్ ఆసరా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో 4, 5, 6, 7, 8, 9, 10, 11 వార్డుల డ్వాక్రా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. డ్వాక్రా అక్కా చెల్లెలు ఎవరైతే ఉన్నారో 292 మంది గ్రూపులకి ఈ రోజున ఇక్కడ 2,875 మంది నేరుగా మీ అకౌంట్లోని 2,09,00,000 రూపాయలని ఈ రోజున మన వైఎస్ఆర్ ఆసరా పథకం కింద మీ అకౌంట్లోని అమౌంట్ పడింది. అవన్నీ గత ప్రభుత్వం ఒకసారి ఆలోచించండి. గతంలో మీకు ఇస్తానన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనందరూ గెలిపించుకోవాలని అలానే ఆలోచించాం. మనం ప్రతిరోజు ఏదో వార్డులో తిరుగుతూనే ఉంటారు మన ఎమ్మెల్యే గారు, ఒక కుటుంబ సభ్యుల్లాగా. అలానే మన వార్డులో ఏ సమస్య అయినా సరే ఇలా అని చెప్తే తప్పకుండా మనం పరిష్కరిస్తాడు. అలా లోకల్ శివన్న మన ఇంటి లోకల్ సభ్యుల్లాగానే ఉంటారు. అలాంటి ఎమ్మెల్యే గారిని మళ్ళీ మనం అత్యంతమైన భారీ మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ మన ఎమ్మెల్యే గారు అలానే రాబోయే రోజుల్లో కూడా మంత్రి పదవి కూడా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గత 4 సంవత్సరాలు 7 నెలల నుంచి వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరం అవ్వస్తుంది మేము కౌన్సిలర్గా ఈ వార్డులో పోటీ చేసి. ఈ వార్డులోకి వచ్చిన తర్వాత 400 ఇళ్ల పట్టాలు వచ్చినాయి, సుమారు 600 చిల్లర వృద్ధాప్య పెన్షన్లు వచ్చినాయి. ప్రతి ఒక్కళ్ళకి అన్ని పథకాలు వచ్చినాయి. ఏ పథకంలో అయినా సరే మన వార్డు ప్రజలకు ఉన్నారు. కౌన్సిలర్గా మేము 1 రూపాయి ఆశించామా? ఏ చిన్న పథకంలో అయినా సరే మేము ఎక్కడ 1 రూపాయి ఆశించలా. ఇంకోటి, సచివాలయం స్టాఫ్కి కానీ వాలంటీర్లకు కానీ అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ కులాలు చూడవద్దు, రాజకీయాలు చూడవద్దు, అందరికీ అవకాశం కల్పించండి. మన జేబులో డబ్బులు ఇవ్వటం లేదు, గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. అందరికి అవకాశం కల్పించమని వాలంటీర్లు అందరికీ మేము చెప్పుకున్నాం, నేను కానీ నా మిస్సెస్ కానీ. పోతే పదుడు వస్తే రాజ్యం ఎందుకన్నా అంటే పూర్వం నుంచి కూడా 9, 10, 11 వార్డులు కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది. పోతే పదుడు వస్తే రాజ్యం ఇచ్చారు, ఏదో అప్పుడేదో జరిగిపోయింది. కాపులకు వెన్నంటే ఉండి ప్రతి కార్యక్రమానికి సాయం చేసే వ్యక్తి శాసనసభ్యుల వారు. ఉదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. జీవితంలో ఉన్నంత వరకు కూడా చేసిన వ్యక్తిని ఎక్కడైనా ముద్దన్నం తింటే పెద్ద సాగుతూ ఉంటాయి, పెద్దల సాగుతూ ఒకటి ఉంది. ఒరే ముద్దన్నం తింటే మెతుక్కన్నా విశ్వాసం చూపించాలని. మనం ముద్ద తిన్నాం, ఎక్కడో సాట విశ్వాసం చూపిస్తానని
ఆ విశ్వాసంతో మిగతా హృదయపూర్వక తెలియజేస్తున్నామని. ఏపీసీపీడీసీఎల్ ఆధ్వర్యంలో ఈ నెల 29, 30, 31 తేదీల్లో తెనాలి పట్టణంలోని చెంచుపేటలో గల విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం నందు బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని విద్యుత్ డివిజనల్ ఇంజనీరింగ్ శాఖ తెలియజేసింది. ఈ కార్యక్రమంలో విద్యుత్ వినియోగదారులు పాల్గొని తమ అభిప్రాయాలను తెలియచేయాలని కోరింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి 2024 సంవత్సరం నుండి 2029 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదించిన వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ ధరలపై మరియు 5వ నియంత్రణ కాలం మొత్తానికి 2024 నుండి 2029 వరకు పంపిణీ, సరఫరా మరియు వ్యాపారానికి గాను సమగ్ర ఆదాయ అవసరాలు మరియు వీలింగ్ ధరలపై విశాఖపట్నం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని విద్యుత్ శాఖ తెలిపింది. 29వ తేదీ నుంచి 3 రోజుల పాటు జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో విద్యుత్ వినియోగదారులు పాల్గొనాలని విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు ముందుగా వారి వారి పేర్లను నమోదు చేసుకుని అందుబాటులో ఉన్న కార్యాలయంలో విద్యుత్ వినియోగదారులు వారి అభిప్రాయాలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి తెలియచేయవలసిందిగా పేర్కొంది. ఈ కార్యక్రమం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు జరుగుతుందని విద్యుత్ శాఖ ప్రకటించింది. ఈ ప్రతి సంవత్సరం కూడా ఏపీఈఆర్సీ వాళ్ళు, అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు పబ్లిక్ హీరింగ్స్ అని ప్రజాభిప్రాయ సేకరణని కండక్ట్ చేస్తారు. దాని ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా టారిఫ్ ఆర్డర్ ఎలా ఉండాలి, ఇళ్ళకి విద్యుత్ ఛార్జీలు ఎలా ఉండాలి, కమర్షియల్కి ఎలా ఉండాలి, అట్లా అన్నమాట. ఇండస్ట్రీస్కి ఎలా ఉండాలి, రకరకాల కేటగిరీస్కి విద్యుత్ ఛార్జీలు ఎలా ఉండాలి, ఆదాయ వనరులు కానీ డిపార్ట్మెంట్లో ఎక్స్పెండిచర్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు లెక్క చూస్తారు ప్రతి సంవత్సరం. దాని సందర్భంగా ప్రజాభిప్రాయ సేకరణని పబ్లిక్ నుంచి సేకరించి దాని ప్రకారం వాళ్ళ సజెషన్స్ కానీ సూచనలు కానీ అలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఈ విద్యుత్ టారిఫ్ని ఇలాంటివన్నీ కూడా ఫైనలైజ్ చేస్తారు. ప్రతి సంవత్సరం జరిగే విధానమేనన్నమాట ఇది. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా 29, 30, 31 తేదీల్లో బహిరంగ విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖపట్నం నుంచి కండక్ట్ చేస్తారు. అది మార్నింగ్ 10:30 నుంచి 1 గంట వరకు, మళ్ళా 2 o'clock నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. దానిలో పార్టిసిపేట్ చేయాల్సిన అనుకున్న వాళ్ళు ఇప్పటికే వాళ్ళ యొక్క పేర్లని నమోదు చేసుకుని ఉన్నారు. తెనాలిలో పారిశుద్ధ్య నిర్వహణలో పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ చెప్పారు. అందుచేతనే ప్రతి వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలని పర్యవేక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు. తెనాలి మున్సిపల్ వార్డుల్లో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణని ప్రతిరోజు పర్యవేక్షిస్తున్న చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ 23వ వార్డులో జరుగుతున్న పనులను పరిశీలించారు. కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించే చర్యలు తీసుకున్నారు. ఇటీవల గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ వచ్చినప్పుడు ప్రజలు మురుగు కాలువల విషయమై స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు 23వ వార్డులోని ప్రతి వీధిలో మురుగు కాలువలను పారిశుద్ధ్య నిర్వహణను పర్యవేక్షించడం జరిగిందని చైర్పర్సన్ రాధికా రమేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తాడిబోయిన రామయ్య, తోక శిరీష, మాజీ కౌన్సిలర్ తాడిబోయిన రమేష్, స్థానిక నాయకులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముందుగా మన శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు ఈ గడప గడప మన ప్రోగ్రాంకి వచ్చినప్పుడు ప్రజలు చెప్పడం జరిగింది. ఈ స్కిల్ట్ కానీ ఖాళీ స్థలాల్లో చెట్లు కానీ తొలగించమని మన ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ రోజున ఈ స్కిల్ట్ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేసి ఈ 23వ వార్డులో తీర్చడం జరుగుతుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ శానిటేషన్ కానీ వేరేది ఏమన్నా వార్డులో సమస్య కానివ్వండి, లైట్లు కానివ్వండి, ఇలాంటి సమస్య ఏదన్నా ఉన్నా కూడా వెంటనే దాని మీద పరిష్కరిస్తామని, రాబోయే రోజుల్లో కూడా సుందర తెనాలిలాగా తీర్చిదిద్దుతామని. రాధికా రమేష్ గారు 23వ వార్డు పర్యటనలో వార్డులో సిల్ట్ తీయడానికి ఇవాళ శానిటేషన్ మీద మరి ప్రతిరోజు కూడా నిరంతరం శానిటేషన్ మీద రివ్యూ చేస్తూ ఉదయం పూట అన్ని వార్డు తిరుగుతూ ఈరోజు 23వ వార్డు
మరి వచ్చినందుకు రాధికా రమేష్ గారికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఈరోజు ఇక్కడ శానిటేషన్ మీద చూస్తున్నట్లయితే ఉదయం నుంచి కూడా అన్ని రోడ్లు తిరుగుతూ మరి కాలువలు ఏ విధంగా ఉండే, పారుదలు ఏ విధంగా ఉన్నాయి అని చూస్తా ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటే మొత్తం తీపిస్తూ మరి చైర్పర్సన్ గారు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నందుకు మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఎట్లాగే నిరంతరం కూడా వార్డు పర్యటనలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి రాధికా రమేష్ గారికి మరి ముఖ్యంగా 23వ వార్డు ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ రోజు అన్ని వార్డులు పర్యటన చేయడం జరుగుతుంది. ఈ షెల్టర్ ద్వారా కానీ ఖాళీ స్థలంలో ఉన్న మొక్కలు తొలగించడం కానీ ఏమైనా చిన్న సమస్యలు ఉంటే కానీ రోజు తిరగడం జరుగుతుంది. అదేవిధంగా ఇది రెండోసారి మన 23వ వార్డులో మన వాసుగారి వార్డులో ఈరోజు రావడం జరిగింది. ఈరోజు మన గురుకుల పాఠశాల దగ్గర అంతకుముందు గోడ పడిపోయిందంట. దానికి భాగంగా ఆ కాలంలో షిల్ట్ మొత్తం పేరుకుపోయి ఆ వాటర్ అసలు ఫ్లో అవ్వకుండా చాలా దూరం నిలబడడం జరిగింది. ఈరోజు గ్యాంగ్ వర్క్ పెట్టేసి ఆ వాటర్ మొత్తం తీయడం జరిగింది. అలానే ఎమ్మెల్యే గారు గడప గడపకు వచ్చేటప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు అన్ని వార్డులో. ఆ సమస్యలు పరిష్కరించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే భాగంగా ఈరోజు కొన్ని ఖాళీ స్థలాల్లో మొక్కలు కానీ, షిల్ట్ కానీ, కలవట్లు కానీ ఏదైనా చెప్పిన సమస్యను వెంటనే పరిష్కరించమని ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా వార్డు కౌన్సిలర్ గారు, చైర్పర్సన్ గారు, మా బ్రదరు రామయ్య గారు, సుభాష్ గారు అందరం కలిసి ఈరోజు 23వ వార్డులో పర్యటన జరిగింది. దానిలో భాగంగా చిన్న సమస్య వచ్చినా వెంటనే దాన్ని పరీక్షించమని చెప్పి మన ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు తెనాలి 2 టౌన్ సిఐగా ఏ సుధాకర్ బాధ్యతలు స్వీకరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటానని, ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావచ్చని ఆయన చెప్పారు. తెనాలి ప్రాంతం ఎంతో శాంతియుతమైన, సహృదయమైన వాతావరణం ఉండే ప్రాంతమని, అటువంటి ప్రాంతంలో సమస్యలు సృష్టిస్తే ఊరుకునేది లేదని సిఐ సుధాకర్ అన్నారు. తాను ఇంతకుముందు పోలీస్ శాఖ నుంచి సిఐడికి వెళ్లి ఆ తర్వాత సిఐడి నుండి కావలి 2 టౌన్ కి వచ్చాను. అక్కడ నుండి గుంటూరు జిల్లాలోని తెనాలిలో పోస్టింగ్ తీసుకోవటం ఇదేనని ఆయన చెప్పారు. ప్రజలు కూడా పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా తెనాలి ప్రజలకి నమస్కారం. ఈరోజు తెనాలిలో 2 టౌన్ ఇన్స్పెక్టర్గా నేను బాధ్యతలు స్వీకరించాను. నా పేరు సుధాకర్. ఈ 2 టౌన్ పరిధిలో మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, శాంతి భద్రతలు విఘాతం కలిగిన, ఈ ట్రాఫిక్ సమస్య అయితేనేమో, శాంతి భద్రతల సమస్య అయితేనేమో, మరి ఏదేమైనా సెక్యూరిటీ సమస్య ఏదైనా మేము 24/7 అవైలబిలిటీలో ఉంటాము. ఏ సమస్య వచ్చినా మీరు మా దృష్టికి తెచ్చిన ఎట్లా మేము పరిష్కరిస్తాము. అందరికీ కూడా శాంతి భద్రతలు అందరూ కూడా సక్రమంగా ఉండి అందరం కూడా జాగ్రత్తగా ఉండాలనేసి కోరుకుంటా ఉన్నాము. మీకు ఎటువంటి చిన్న సమస్య వచ్చినా కానీ మాకు తెలియజేస్తే మేము పరిష్కరిస్తాము. నేను ఈరోజు తెనాలి 2 టౌన్కి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. గతంలో నేను కావలిలో ఇన్స్పెక్టర్గా చేశాను, మరియు నేను సిఐడిలో చేయడం జరిగింది. ఈరోజే వచ్చి ఎలక్షన్ నిమిత్తం ఐజీ గారు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కాబట్టి కావలి ప్రజలకు ఏ టైంలోనైనా మీకు సహాయం కావాలంటే తెనాలి ప్రజలకు మీకు ఏ సమయంలోనైనా కావాలన్నా పోలీస్ స్టేషన్ తరఫున మేము మీకు సహాయం అందించగలం. శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా మీకు ఏ సమయంలోనైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. ట్రాఫిక్ సమస్య అయితేనేమి, శాంతి భద్రతల సమస్య అయితేనేమి, మరి ముఖ్యంగా అందరూ కూడా సెల్ఫ్గా వాళ్ళ యొక్క సెక్యూరిటీ ముఖ్యం. కాబట్టి ఏది ఉన్నప్పటికీ కూడా మీ పరిధిలో ఉన్నది మీరు చేసిన తర్వాత మమ్మల్ని సంప్రదించగలరు. తెనాలిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలో సంగీత సద్గురు సేవా సమితి తెనాలి ఆధ్వర్యంలో శ్రీ సద్గురు త్యాగరాజ స్వామివారి ఆరాధన మహోత్సవాలు 28వ తేదీ నుండి 2 రోజుల పాటు జరుగుతాయని సమితి కన్వీనర్ కెవి రామకృష్ణ తెలిపారు. సంగీత అభిమానులు కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో సద్గురు త్యాగరాజ స్వామివారి ఆరాధన మహోత్సవాలు ఈ నెల 28, 29 తేదీల్లో జరుగుతాయని సమితి కన్వీనర్ కెవి రామకృష్ణ తెలిపారు. 28వ తేదీన చెన్నైకి చెందిన శాంతల సుబ్రహ్మణ్యం వారి వేణుగాన కచేరీ జరుగుతుందని, 29వ తేదీ హైదరాబాద్కు చెందిన తంబూరు మ్యూజిక్ అకాడమీ ట్రస్ట్ ఆధ్వర్యంలో శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బెంగళూరు, విజయవాడ, తెనాలి ప్రాంతాలకు చెందిన వయోలిన్, మృదంగం, ఘటం,
వాయిద్య కళాకారులు పాల్గొంటారని కెవి రామకృష్ణ తెలియజేశారు. బోసు రోడ్లోని వాసవి కన్నికా బ్రహ్మశ్రీ దేవస్థాన ప్రాంగణంలో రేపు ఎల్లుండి అనగా 28వ తారీఖు 29వ తారీఖుకు మరియు 30వ తారీఖు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు సంగీత జగద్గురు సేవా సమితి మరియు త్యాగరాయ గానసభ ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇక్కడ తెనాలిలో ఈసారి విశేషం ఏంటంటే అయోధ్యలో రామప్రతిష్ఠ జరిగిన సందర్భంగా ఈ కార్యక్రమాలు జరగడం కూడా చాలా విశేషంగా ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో రేపటి రోజున ప్రఖ్యాత విదుష్యమణి శాంతలా సుబ్రహ్మణ్యం వేణుగాన కచేరీ ఏర్పాటు చేయబడింది. ఎల్లుండి శ్రీధర్ తుంబూర్ అకాడమీ సంబంధించిన వ్యక్తి హైదరాబాదు ఆయన యొక్క గాత్ర కచేరీ జరుగుతుంది. ఎల్లుండి 30వ తారీఖున ఉదయం ఇదే ప్రాంగణంలో సత్యనారాయణ స్వామి గుడి ప్రాంగణంలో త్యాగరాయ గానసభ తరపున త్యాగరాజస్వామి వారి పంచరత్న కీర్తన గోష్ఠి గానం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకి అందరికీ ఇదే మా సాదర ఆహ్వానం. అందరికీ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాను. తెనాలి పుర ప్రజలకు మా విజ్ఞప్తి, తెనాలిలో గత 57 సంవత్సరాలుగా ఈ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాన్ని నిర్విరామంగా త్యాగరాజ గానసభ తరపున నిర్వహిస్తూ వస్తున్నాం. అట్లాగే ఈ సంవత్సరం శ్రీ త్యాగరాజ సద్గురు సమితి త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాన్ని సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం కూడాను. అట్లాగే రేపు ఎల్లుండి అంటే 28, 29 తేదీల్లో సాయంత్రం పూట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో ఉన్నటువంటి సభా పురవేదిక మీద సంగీత కచేరీలు, అట్లాగే 30వ తేదీ ఉదయం శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన ఆవరణలో ఉన్నటువంటి రమాశయ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో సంగీత సేవా సమితి త్యాగరాజ గానసభ తరపున పంచరత్న గోష్ఠిని గానం జరుగుతుంది. శ్రీ మాడభూషి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కూడా అంతే రీతిలో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు అన్నారు. తెనాలి రూరల్ పరిధిలో మోసపోయిన పలు కేసులు బయటపడుతున్నాయని ఆయన చెప్పారు. నేటి సమాజంలో ప్రజల్ని మోసగించే సైబర్ నేరగాళ్లు ఎక్కువయ్యారని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు చెప్పారు. ప్రతి రంగంలోనూ నేరగాళ్లు చొచ్చుకుని వచ్చి అమాయకులైన వారిని మోసం చేస్తున్నారని ఆయన తెలియజేశారు. గృహోపకరణాలు చూపించడం, తక్కువ ధరకు ఇస్తామని ఆశ చూపించి వాటి ద్వారా మోసం చేయటం, అలాగే కరెంటు బిల్లు కట్టాలని, లేకుంటే మీకు లోన్ శాంక్షన్ అయ్యింది అనేటటువంటి రకరకాల అంశాలతో సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారని, వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు తెలియజేశారు. తెనాలి పట్టణ మరియు గ్రామీణ ప్రజానీకానికి రూరల్ పోలీస్ స్టేషన్ తరఫున మరియు మా జిల్లా ఎస్పీ సార్ గారి, అదేవిధంగా మా తెనాలి డిఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు ఒక చిన్న విషయం మీ దృష్టికి తీసుకొద్దాం అనుకుంటున్నాం. మా అధికారుల ఆదేశాల ప్రకారం ఇటీవల కాలంలో మనకి సైబర్ క్రైమ్, ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేవి విపరీతంగా పెరగడం జరిగింది. మాకు ప్రతిరోజు ఎవ్రీడే ఆర్ డే బై డే ఏదో ఒక కంప్లైంట్, సార్ మాకు ఆన్లైన్లో మా డబ్బులు కట్ అయ్యాయి సార్, ఆన్లైన్ ఫోన్ చేశారు, అడిగే సమాధానం చెప్పాను, చూడగానే మా దగ్గర నుంచి లక్షలు వేల రూపాయలు కట్ అయినాయి సార్ అని చెప్పి మాకు ఫిర్యాదు రావడం జరుగుతుంది. దీని మీద మా దృష్టికి వచ్చిన వెంటనే కాల్ చేసి సైబర్ అలర్ట్ చేసేసి దాని ద్వారా అకౌంట్స్ అనేది ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. కానీ ఈ విధంగా మా దృష్టికి రాని ఎన్నో ఇష్యూస్ కూడా జరుగుతున్నట్టు నాకు సమాచారం. కాబట్టి ప్రజానీకం దయచేసి తెలుసుకోవాల్సిన విషయం, ఏదైనా సరే ఆన్లైన్లో ఏదైనా సరే ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, లేదా ఫేస్బుక్ ద్వారా కానీ, లేదా వాట్సాప్ ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా ఏ విధంగా సరే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇప్పిస్తానని కానీ, లేదంటే ఆన్లైన్లో యాప్స్ ద్వారా మీకు లోన్స్ ఇప్పిస్తామని చెప్పి చెప్పడం వల్ల కానీ, లేదు ఆన్లైన్ షాపింగ్లో ఈ పోలీస్ ఫోర్సెస్ యూనిఫామ్ పెట్టి ఒక ఫేక్ ఫొటోస్ క్రియేట్ చేయడం, ఆర్మీ వాళ్ళ ఫొటోస్ పెట్టి క్రియేట్ చేసి వాళ్ళ యొక్క హౌస్ షిఫ్ట్ అవుతున్నాం, ట్రాన్స్ఫర్ అయింది, సో మా ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ సెకండ్ హ్యాండ్లో తక్కువలో అమ్ముతామని చెప్పేసి ఫొటోస్ పెట్టి 2 వీలర్స్ 4 వీలర్స్ ఇంట్లో ఫర్నిచర్స్ పెట్టి తక్కువ ధర పెట్టి ఆశ చూపించి తద్వారా ఈ యొక్క ఎవరైతే ఆన్లైన్ ఫ్రాడ్స్ మోసగాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క నేరాలకు పాల్పడుతున్నారు. దయచేసి మనం కళ్ళతో చూసి మనకి తెలిసిన వాటికి మాత్రమే మనం వెళ్ళాలి. ఈ విధంగా ఆన్లైన్లో తెలియని వాటికి దయచేసి వెళ్ళొద్దు.
ఏదో స్పామ్ లింక్స్ ఉంటాయో ఆ స్పామ్ లింక్స్కి మీరు దయచేసి రియాక్ట్ అవ్వద్దు, యాక్సెప్ట్ కొట్టద్దు. వాళ్ళు ఒక్కొక్కసారి మీకు ఫోన్ చేసి ఈ యొక్క క్యూఆర్ కోడ్ వచ్చింది మీరు యాక్సెప్ట్ చేయమంటారు ఆన్లైన్లో. మీరు వన్స్ ఒక క్యూఆర్ కోడ్ కనుక ఓకే అని కొట్టారా మీ అకౌంట్లో ఉన్నటువంటి మొత్తం డబ్బు కూడా జీరో బ్యాలెన్స్ వితిన్ సెకండ్స్లో జరిగిపోతుంది. కాబట్టి ఓటీపీలు కానీ ఈ ఆన్లైన్ ఉన్నటువంటి ఏదైతే ఈ క్యూఆర్ కోడ్ యాక్సెప్టేషన్ ఉందో అవి కానీ దయచేసి మీరు మోసగాళ్ళకి ఎరగా మారొద్దని, మోసపోవద్దని చెప్పి దయచేసి చెప్తున్నాం. ఇలాంటి ఏమైనా జరిగితే దయచేసి మా దృష్టికి తీసుకురావాలి. దీని మీద కూడా మేము ఈ నెలలోనే 3 కేసులు నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఎన్నో ఇష్యూస్ మా దృష్టికి వస్తున్నాయి. కాబట్టి ఈ విధంగా ప్రజానీకాన్ని తెలియపరిచి అప్రమత్తం చేసిన బాధ్యతగా మా పై అధికారుల ఆదేశాల మేరకు ఈ విషయం మీ సందేశం మీకు తెలియపరుస్తున్నాం. దయచేసి గమనించగలరు. తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో ఈ నెల 29వ తేదీన శ్రీ గోవిందనామ జప యజ్ఞ పూర్ణాహుతి భగవద్గీత సహస్ర గళార్చన జరుగుతుందని శ్రీ బాలస్వామీజీ తెలియజేశారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో తాలూకా హైస్కూల్ నందు 29వ తేదీన శ్రీ గోవిందనామ జప యజ్ఞ పూర్ణాహుతి అనంతరం భగవద్గీత సహస్ర గళార్చన జరుగుతుందని శ్రీ బాలస్వామీజీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొని గోవిందనామ గళార్చన చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్టుకు చెందిన ముద్దాభక్తుని రమణయ్య, టి రామకృష్ణ, గోవా నాగేశ్వరరావు, మురళి, సీతారామిరెడ్డి, సుస్మిత, కన్యాకుమారి, జయలక్ష్మి, సాయికృష్ణ పర్యవేక్షించనున్నారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. జై గురుదత్త. పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు మరియు పూజ్యశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈ నెల 29వ తారీఖు సోమవారము ఉదయం 9:35 సామూహిక సంపూర్ణ భగవద్గీత సహస్రగళార్చన పారాయణ కార్యక్రమం సంకల్పించాము. ఈ కార్యక్రమం చాలా విశేషమైనది. ప్రతి ఒక్క భక్తులు ఈ గోవిందనామ జప యజ్ఞ కార్యక్రమంలో మొదటి రోజు పాల్గొన్నాక ఈ భగవద్గీత పారాయణం చేసి స్వామివారి యొక్క దివ్యానుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. వీటితో పాటు ఈ భగవద్గీత పారాయణకి వచ్చే భక్తులకి ఇక్కడ వసతి ఏర్పాట్లంతా చేస్తున్నారు, సదుపాయాలు. అలాగే చక్కగా అందరికీ అల్పాహారము, అలాగే టీ, పానీయము, అలాగే భోజన ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇక్కడ మొదలవుతున్నాయి. మొదటి రోజున 29వ తారీఖు సంపూర్ణ భగవద్గీత పారాయణం 18 అధ్యాయాలు ఉదయం 9:35 ఇక్కడ సంపూర్ణ భగవద్గీత పారాయణం జరుగుతుంది. పారాయణం అనంతరం భక్తులకి తీర్థప్రసాదాలు మరియు అన్ని ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ భగవద్గీత కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా పూజ్య శ్రీ గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు పల్లె పల్లెకి గ్రామానికి దీన్ని విస్తరింపజేయడానికి పాలు తాగే పసిపిల్లల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు కూడా పుస్తకం చూడకుండా 700 శ్లోకాలు చెప్పే విధంగా స్వామీజీ 10,000 మందిని ఇప్పటికీ తయారు చేసి ఉన్నారు. వారి అనుగ్రహ ఆశీస్సులతో బాలస్వామి వారు కూడా పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి మీద ప్రేమ అభిమానాలతోటి భక్తితోటి వారి ఆశీర్వాదం తీసుకునే ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి మొదలుపెట్టారు. అందులో భాగంగా మొట్టమొదటిగా ఈ భగవద్గీత కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ఇది స్వామీజీ వారి పరిపూర్ణ ఆశీస్సులతో, వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో దిగ్విజయంగా జరగాలని, అలాగే పూజ్యశ్రీ బాలస్వామి వారు, ప్రజ్ఞానంద స్వామి వారి, సరస్వతి స్వామి వారి బిఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ వ్యవస్థాపక దినోత్సవం, అలాగే సమతావాది నన్నపనేని వెంకట్రావు 44వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తొలుత సమతావనంలోని స్వర్గీయ నన్నపనేని వెంకట్రావు సమాధి వద్ద పుష్పగుచ్చాలుంచి ఆయన అందించిన సేవలను ప్రస్తుతించారు. తెనాలిలోని బిఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల వ్యవస్థాపక దినోత్సవం, అలాగే స్వర్గీయ నున్నపనేని వెంకట్రావు 44వ వర్ధంతిని పురస్కరించుకుని సమాజానికి ఆయన అందించిన సేవల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ మాట్లాడుతూ విద్యారంగానికి, రైతాంగానికి, అలాగే రాజకీయంగా తెనాలి ప్రాంతానికి ఆయన అందించిన సేవల్ని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా జీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మారౌతు సీతారామయ్య, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె రవీంద్రనాథ్,
వైస్ ప్రిన్సిపల్ వి అజయ్ సిహెచ్ నరసింహమూర్తి, ఎం సాంబశివరావులు, నన్నపనేని వెంకట్రావు సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా నన్నపనేని వెంకట్రావు పేరిట నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కళాశాల 1954 సంవత్సరంలో స్థాపించబడింది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కళాశాల వ్యవస్థాపక కార్యదర్శి నన్నపనేని వెంకట్రావు గారి పేరున కార్యక్రమాలు నిర్వహించటం, అదే రోజున కాలేజీ వార్షికోత్సవం నిర్వహించటం పరిపాటిగా జరుగుతున్న విషయం. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రభుత్వం ఏదైతే ఎయిడెడ్ కాలేజీల నుంచి ఎయిడ్ కట్ చేసిన తర్వాత ప్రైవేట్ కాలేజీగా మారిపోయిన రూపాంతరం చెందిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఏర్పడిన సంఘటన మనం చెప్పుకోవాల్సిన విషయమే. దాన్ని తట్టుకుని ముందుకు నడవటానికి ప్రైవేట్ యాజమాన్యం కింద కాలేజీని నడపడానికి మేము కొంచెం ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. కానీ ఒకటే ధ్యేయం. ఒకప్పుడు 1954 సంవత్సరంలో ఈ కళాశాల స్థాపించినప్పుడు బడుగు బలహీన వర్గాలకి, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వాళ్ళకి విద్యా సేవ అందించాలి అనే ధ్యేయంతో ఈ కళాశాల స్థాపించబడింది. అదే కొనసాగిస్తూ వస్తున్నాం. ఇప్పటివరకు ఈ కళాశాల ఎంతోమంది ఎస్సీ స్టూడెంట్స్ని, ఎస్టీ స్టూడెంట్స్ని, అట్లాగే ఆర్థికంగా వెనుకబడిన తరగతుల పిల్లల్ని డిగ్రీ చదివించి ఒక భారతదేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దే విధంగా అవిరళ కృషి చేసిన మాట వాస్తవం. ఈ సందర్భంగా 44వ వర్ధంతి జరుగుతుంది. ఇప్పుడు 43 సంవత్సరాలు గడిచిపోయి 44వ సంవత్సరంలో వెంకట్రావు గారు చనిపోయిన తర్వాత మేము ఆయన గుర్తుంచుకోవడానికి వీలుగా ఈ ప్రాంతంలో ఆయన చేసిన సేవల్ని, విద్యారంగంలో ఆయన చేసిన సేవల్ని, క్రీడారంగంలో ఆయన చేసిన సేవల్ని, ఇవన్నీ కాకుండా ప్రజలకు సేవా తత్పరతతో వారి బాగోగుల గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి మరి అవన్నీ గుర్తుపెట్టుకోవటానికి, ఈ తరానికి కూడా తెలియజేయడానికి వీలుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా రేపు 28వ తారీఖు ఉదయం 9 గంటలకి ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మాజీ మంత్రివర్యులు ఇద్దరు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, నక్కా ఆనందబాబు గారు, అట్లాగే మరొక మాజీ మంత్రిని నన్నపనేని రాజకుమారి గారు వారు వస్తున్నారు. వారు వచ్చి వారి యొక్క సంబంధ బాంధవ్యాలు ఈ కళాశాలతోనూ అట్లాగే వెంకట్రావు గారితో ఉన్న అనుబంధాల గురించి వారు ముచ్చటించడం జరుగుతుంది. రేపు కళాశాలలో ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మా కళాశాలలో ఫౌండర్స్ డే సందర్భంగా సార్ పేరు మీద, అలాగే ప్రతిభా పురస్కారాలు, మెరిట్ స్టూడెంట్స్కి అవార్డ్సు, స్పోర్ట్స్ అవార్డ్సు ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ కూడా మా కళాశాల యొక్క ఆహ్వానాన్ని మన్నించి మరి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పట్టణ ఐతానగర్ కు చెందిన రచయిత, తత్వవేత్త, సీనియర్ జర్నలిస్ట్ తాళ్లూరి శివరామకృష్ణ రచించిన ఆధ్యాత్మిక గ్రంథాలపై అవగాహన సదస్సు సమీక్షను తెనాలిలో నిర్వహించారు. వేదాలు, ఉపనిషత్తులు సంస్కృతంలో ఉన్నందున వాటిని అర్థం చేసుకోవటం కష్టమని, ఆసక్తి కలిగిన వారు వాటిలో అంశాలను అర్థం చేసుకుని ఇతరులకు అందించాలని చేస్తున్న ప్రయత్నం గొప్పదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. పట్టణానికి చెందిన రచయిత, తత్వవేత్త తాళ్లూరి శివరామకృష్ణ రచించిన వేదోపనిషత్ గీతలపై అవగాహన సదస్సు సమీక్షను శనివారం సాయంత్రం స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించారు. మహర్షి వ్యాసపీఠం వేదాలయ ఆధ్వర్యంలో ఏర్పాటైన సభకు తాళ్లూరి శివరామకృష్ణ అధ్యక్షత వహించారు. జస్టిస్ చలమేశ్వర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ వేదాలు, ఉపనిషత్తుల్లో జీవితాల్లో ఏం కావాలనే అంశాలను పూర్వీకులు పొందుపరిచారని గుర్తు చేశారు. దీంతో పాటు మనిషి ఎలా జీవించాలనేది శ్రీకృష్ణ భగవానుడి భగవద్గీత చెప్తోందని అన్నారు. నేటి రోజుల్లో ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే గీతలోని శ్లోకాలు రికార్డు పెడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. నేటి రోజుల్లో పిల్లలు ఏం చేసినా సమర్థించడం అలవాటైందని, మంచి చెడు చెప్పే ప్రయత్నం జరగటం లేదన్నారు. గతంలో విద్యాబుద్ధులు చెప్పాలనే వారిని గుర్తు చేస్తూ తమ స్కూల్ రోజుల్లో వారానికి ఒక రోజు మోరల్ క్లాస్ ఉండేదన్నారు. మరికొన్ని విషయాలను కుటుంబాల్లో చెప్పేవారని అన్నారు. రాను రాను మంచి చెడు ఏమిటనే తర్కం మొదలైందన్నారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ పంచ సహస్రావధాని మేడసాని మోహన్ మాట్లాడుతూ శివరామకృష్ణ రచించిన ప్రస్థానత్రయం, ఎనాటమీ ఆఫ్ యోగా, వేదగీత, మహర్షి దయానందుని సందేశం పుస్తకాలు ఆధ్యాత్మిక విద్యపై అవగాహన కలిగిన వారికి అర్థమవుతాయని చెప్పారు.
మనిషికి 2 రకాల విద్యలు అవసరమని చెబుతూ ఒకటి జీవితం కోసమైతే రెండోది అంతరంగంలో జీవించటం ఎలాగనో చెప్పేదని దీనినే ఆధ్యాత్మిక విద్య అంటారని చెప్పారు. భగవద్గీతలో నిత్య జీవితంలో మనకొచ్చే ఎన్నో అంశాలు భగవద్గీతలో ఉన్నాయని, అందులోనే కొన్ని శ్లోకాలను ఎంపిక చేసి వాటిలోని అంశాలను పాఠకుల ముందుకు తీసుకురావటం అభినందనీయమన్నారు. నాసా విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివరావు తన ప్రసంగంలో 1000 ఏళ్ల క్రితం పూర్వీకులు రాసిన వేదాల్లో విలువైన జ్ఞాన సంపద ఉందన్నారు. వీటిని పామరులకు సైతం అందించే ప్రయత్నం జరగాలని అభిప్రాయపడ్డారు. తాళ్లూరి శివరామకృష్ణ ప్రయత్నం బాగుందని, భవిష్యత్తులో మరింత సరళమైన భాషలో పుస్తకాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు సమన్వయకర్తగా వ్యవహరించిన సభలో అమెరికాలోని చల్లా ఫౌండేషన్ కార్యదర్శి ఆచార్య శశల తాళ్లూరి, దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ గుజ్జర్లముడి కృపాచారి, మహాత్మా సేవాశాంతి ఆశ్రమం వ్యవస్థాపకుడు వజ్రాల రామలింగాచారి, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోవా సత్యనారాయణ మాట్లాడారు. అలపర్తి వెంకటేశ్వరరావు, ఆరాధ్యుల కన్నా, అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి, విష్ణు మొలకల, భీమేశ్వరరావు ప్రభుతులు పర్యవేక్షించారు. ఋషులు, మహర్షులు వాళ్ళ జీవిత సారాంశాన్ని వాళ్ళు నేర్చుకున్నది, వాళ్ళ పూర్వీకుల నుంచి వాళ్ళు నేర్చుకున్నది, వాళ్ళ గురువుల దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకున్నది, అంటే పరంపరగా తీసుకొస్తున్నటువంటి ఆ జ్ఞాన సంపద సంహౌ సమ్వేర్ మనకి చేతకాక వీలు కాక రకరకాల పరిస్థితుల్లో ప్రాబబ్లీ మనం దాన్ని చివరికి అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో మిగిలిపోయాం, చదవలేని పరిస్థితుల్లో మిగిలిపోయాం. ఐఎమ్ ఈక్వల్లీ గిల్టీ ఫర్ దట్. నాకు ఆ పుస్తకాలు చదువుతున్నప్పుడు నాకు నిజంగా నాకు అనిపించింది ఏంటంటే, అరే ఒక 500-600 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం, 5000 సంవత్సరాల క్రితం మన వాళ్ళు అంత జ్ఞాన సంపద కలిగిన, మనం జనరల్గా యోగా అనగానే యోగా డే ద్వారా అనేక దేశాలకు దాన్ని పరిచయం చేసాం. ప్రపంచంలో అనేక మందికి దాని మీద ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పటికీ ఉంది. మనలో చాలామంది ఆ ప్రక్రియల ద్వారా, ఆసనాల ద్వారా వాళ్ళ బాడీని, మైండ్ని, ఇంకా సోల్ని, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, వాడిని క్లెన్స్ చేసుకోగలుగుతున్నారు, ఫిట్గా ఉండగలుగుతున్నారు, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు, మంచి ఆలోచనలు చేయగలుగుతున్నారు. ఈ మానవాళికి, ప్రపంచానికి సన్మార్గంలో నడపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యోగా అన్నదాన్ని ఆయన ఇంకొద్దిగా నిశ్చితంగా పరిశీలిస్తూ అన్నిటినీ అలా అర్థం చేసుకోవాలా, పతంజలి పోస్టులేట్ చేసిన, డిస్క్రైబ్ చేసిన అష్టాంగ యోగంను మాత్రమే మనం నిజంగా యోగం అని చెప్పేసి మిగతా వాటిని దానికి యాన్సిలరీ ఎక్సర్సైజెస్ లాగా అనుకోవాలి. అయితే ఏమిటంటే మానవ జీవితంలో ఉండే విచిత్రం ఏమిటంటే, రమణ మహర్షి గారు చెప్పారు కదా, ఏమీ చేయకుండా ఊరుకోమని, నన్ను వెనుక ఉపన్యాసాలు ఇస్తున్నావు అంటే, ఏం చేయను, పెద్ద ఇంటికి వచ్చి బాబు నువ్వు రావాలంటే కాదన్నాక వచ్చాను కాబట్టి మాట్లాడాలంటే ఎవరైనా ఒకటి చెప్పాలి. ఈ భగవద్గీతలోనే ఎక్కడో శ్లోకం ఉంటుంది, ఏదో 1000 కొలది మనుషులు ఎవడో ఒకడే నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, అట్లా ప్రయత్నం చేసిన 1000 మందిలో ఎవరికో ఒకటికి అర్థమవుతుంది అని చెప్తారు. అట్లాగే అందరూ మనుషులు ప్రయత్నం చేసే విషయమో కాదు, అందరు మనుషులకి అంత ఈజీగా వంట పట్టే విషయము కాదు, చాలా ప్రయత్నం కావాలి. అయితే ఇటువంటిది ఒకటి ఉన్నదని, ఇది తెలుసుకోవాలనే ఒక ఇన్స్టిగేషన్. వచ్చిన ఇబ్బంది ఏమిటంటేనండి, ఇందులో ఎక్కువ భాగం ఈ సాహిత్యం అంతా సంస్కృతంలో ఉంటుంది. తర్వాత పెద్దలు చాలామంది ఈ దేశంలో దాన్ని మామూలు జనానికి అందించడానికి ప్రయత్నం చేసి, పేదలకు అర్థమయ్యే భాషల్లో, తెలుగులోనూ ఇంకో భాషలోనూ ఇంగ్లీష్లో రాసిన వారు ఉన్నారు, విదేశీయులు ఉన్నారు. ఏదో ఏమిటంటే కొందరికి ఆ కోరిక మిగులుతుంది, మనం తెలుసుకున్నది పక్కవాడు కూడా తెలియజేద్దాం, వీటి బాగు చేద్దాం పక్కవాడిని అనేది. ఎవడు బాగుపడతాడు అనేది వేరే సంగతి, వాడి ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది. అటువంటి ప్రయత్నం చేసిన అనేక మందిలో శివరామకృష్ణ గారు ఒకరు. అయితే మనందరం ఆ శ్లోకాలే వీరు కూడా ఎంపిక చేసున్నారు చాలా వరకు. అందులో ఈ శ్లోకం మానవుడు యోగం చేత, యోగం అంటే పతంజలి యోగ శాస్త్రాల గురించి చెప్పారు, పతంజలి యోగ శాస్త్రంలో ఉన్న ధ్యాన యోగం గురించి చెప్పారు, ధారణ గురించి చెప్పారు, సమాధి స్థితి గురించి చెప్పారు, త్రయం ఏకత్ర సంయమనం, దేశబంధశ్చిత్తస్య ధారణ, ఇటువంటి అంశాలు.
అంటే మన భారతీయ సంస్కృతిలో విద్యాభ్యాసం అనేది ముఖే సరస్వతి సంప్రదాయంలో గురువు గారు చెప్తూ ఉంటే శిష్యుడు వల్లె వేస్తూ నేర్చుకోవడం. ఎంత విద్య ధారణ అయితే అదే నిజమైన పాండిత్యం. కేవలం పుస్తకాల్లో ఉన్నంత మాత్రం ఆ పాండిత్యం అంతా మనకు ఉన్నట్టు అనుకోవడానికి వీలు లేదు. మనం చదవడమే కాదు, అదంతా ధారణ కూడా చేయగలగాలి. అలా ధారణ చేసినటువంటి అంశమే అదే నిజమైన ప్రతిభా పాండిత్యాలని మన ప్రాచ్య సిద్ధాంతం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారని, ప్రతి ఇంటికి సీఎం జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందని, సీఎం జగన్ కు ప్రజలుగా మనం రుణపడిపోయామని, తిరిగి సీఎంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుందామని ఆప్కో చైర్మన్, మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి పిలుపునిచ్చారు. దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఆప్కో చైర్మన్, మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కార్యక్రమాన్ని పూర్తి చేశారని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పేర్కొన్నారు. 17,31,00,000 రూపాయలు స్వయం సహాయక సంఘాల ఖాతాల్లోకి నగదును ప్రభుత్వం జమ చేస్తుందని అన్నారు. తొలుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం లబ్ధిదారులకు బ్యాంకు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, జడ్పీటీసీ మేకతోటి అరుణకుమారి, దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ బాలాజీ, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు డివిఆర్, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల స్థాయి అధికారులు, డ్వాక్రా మహిళలు, వాలంటీర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీ బిడ్డల ఉన్నత చదువు కోసం, ఇంట్లో ఉన్న పెద్దల ఆరోగ్యం కోసం, మీ కుటుంబ అవసరాలు తీర్చడం కోసం, రైతాంగ సమస్యలు తీర్చడం కోసం, మీ అందరి సొంత ఇంటి కళని నిజము చేస్తూ ఎంత అద్భుతమైన పథకాలు అందించిన మహానుభావుడు మనందరి ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా సీఎం జగన్ ప్రభుత్వం అందిస్తోందని ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి పేర్కొన్నారు. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలోని జహేరా బేగం షాదీఖానాలో శనివారం జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఎంపీపీ పరిశీలించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు డివిఆర్, జిల్లా ఉపాధ్యక్షుడు వడ్డేశ్వరపు రజనీకాంత్, మండల స్థాయి అధికారులు, వైద్యులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, వైద్య సిబ్బంది, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిరుపేదల ఆకలి తీరుస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దుగ్గిరాలలో నిరుపేదలు కడుపు నిండిన తృప్తిగా భోజనం చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహకారంతో దుగ్గిరాల రాయల్పేటలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ కు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. రోజువారీ కూలీ పనులు చేసుకునే జీవనం సాగిస్తున్న ప్రజలకు అన్నా క్యాంటీన్ ద్వారా మధ్యాహ్న భోజనం లభించడంతో నిరుపేదలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, గద్దె శ్రీనివాసరావు, కాక బాబు, వల్లూరి నరసింహారావు, నక్క చిరంజీవి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామంలో ఈ అన్నా క్యాంటీన్ 5వ రోజు జరుగుతుంది. చాలామంది ఈ అన్నా క్యాంటీన్ ఎక్కడైతే స్థాపన చేశారో ఆ స్థాపించినటువంటి ప్రదేశంలో హమాలీలు కానివ్వండి, లేదంటే రైతులు కానివ్వండి, లేదంటే ఇతర ప్రదేశాల నుంచి వచ్చి దుగ్గిరాల మార్కెట్ యార్డ్లో వ్యాపార లావాదేవీలు జరిపేటువంటి రైతులు, రైతు కూలీలు, హమాలీలు, అలానే రైల్వే స్టేషన్కి వెళ్ళేటువంటి ప్రయాణికులు ప్రతి ఒక్కరూ కూడా అన్నా క్యాంటీన్ సందర్శించడం, ఆ అన్నా క్యాంటీన్లో భోజనం చేయటం. ఈరోజు మేము కడుపు నింపుకున్నామంటే కేవలం ఈ అన్నా క్యాంటీన్ ద్వారానే మాకు ఆహారం దొరికిందనే ఉద్దేశం. లేదంటే ఈ అన్నప్రసాదాన్ని ఈ విధంగా ఇంత నాణ్యతతో చేస్తున్నటువంటి నారా లోకేష్ గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని.
సీఎం జగన్ పాలనలో రాజధాని అమరావతి లేదని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయిందని, రాష్ట్రంలో అభివృద్ధి లేదని దుగ్గిరాల మండల టీడీపీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయానిత విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లాలో నిర్వహించనున్న రా కదలిరా బహిరంగ సభను విజయవంతం చేయాలని దుగ్గిరాల మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాన్ని స్థానిక జంపాలవారి కాంప్లెక్స్ నందు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెన్నుపాటి గాంధీ, నియోజకవర్గ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య పాల్గొన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రా కదలిరా బహిరంగ సభకు దుగ్గిరాల మండలం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, దుగ్గిరాల మండల జనసేన అధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నాయకుడు వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, టీడీపీ జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మనం చూస్తున్నాం, అమరావతి లేదు, పోలవరం లేదు, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు. మనం ఒకటే ఆలోచించుకోవాలి. మన విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గాల్లో ఉన్న అందరూ కూడా అక్కడ సమావేశం, పెద్ద సభలు ఏర్పాటు చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మనం సన్నాహక సమావేశం మన దుగ్గిరాల మండలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సన్నాహక సమావేశానికి విచ్చేసిన పెద్దలందరికీ, వేదిక ముందున్న దుగ్గిరాల మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే. ఈ యొక్క మండలంలో గ్రామాలు, ఆ గ్రామాల నుంచి మీరు ఎలా రావాలి అనేది కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు, మిగతా వాళ్ళు కూడా నాయకులు అందరూ ఉన్నారు కనుక మనందరం కూర్చుని సమిష్టిగా ఈ యొక్క ఎవరి గ్రామం నుంచి ఎవరైతే వెహికల్స్ కావాలో కూడా వాళ్ళందరూ కూడా గ్రామాల్లో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా సాధికారత వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యమన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. 292 డ్వాక్రా గ్రూపులకు 2,09,00,000 రూపాయల మేర వైఎస్ఆర్ ఆసరా పంపిణీ చేసిన ఎమ్మెల్యే. పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదన్న మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. 23వ వార్డులో పారిశుద్ధ్య లోపం లేకుండా చర్యలు తీసుకున్న చైర్పర్సన్. విద్యుత్ వినియోగంలో ఎదురవుతున్న డిమాండ్ను అధిగమించేందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్న తెనాలి విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీరింగ్ శాఖ ఈ నెల 29 నుంచి 3 రోజుల పాటు జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనాలని వినియోగదారులకు పిలుపు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.